ఈరోజు దేవుని వాగ్దానం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. కీర్తనలు 2:8. ఈరోజు నీవు చిన్నవాడినని అనిపించుకోవచ్చును, నీ ప్రార్థనలు చాలా చిన్నవిగా అనిపించవచ్చును. నా జీవితంలో గొప్పదేమైనా జరుగుతుందా అని మౌనంగా ఆలోచిస్తున్నావేమో, కానీ దేవుడు నీ కోసం ఎంతో గొప్ప కార్యాలను సిద్ధం చేశాడు. మన ఆలోచనలు పరిమితమైనవై ఉండవచ్చు, మన ఆశలు చిన్నవిగా ఉండవచ్చు, కానీ దేవుని ఆశీర్వాదాలు మాత్రం అపరిమితమైనవి. నన్ను అడుగుము అని చెప్పిన దేవుడు నీ ప్రార్థనలను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు కన్నీళ్లతో చేసిన ప్రార్థనను ఆయన ఎప్పుడూ నిరాకరించడు. నీవు నమ్మకంతో అడిగినప్పుడు ఆయన నీ జీవితంలో ఊహించని ద్వారాలను తెరవగలడు. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, భయపడవద్దు, చిన్నగా ఆలోచించు. నేను నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో విస్తరింపజేస్తాను. నీ కలల కంటే గొప్పదాన్ని నేను నీకు సిద్ధం చేశాను. సకల ఆశీర్వాదాలకు, కృపలకు కారణభూతుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. ప్రభువా, ఈ వాగ్దానం వినే ప్రతి ఒక్కరిని విశ్వాసంతో నింపుము. నిరీక్షణలో ఉన్న వారికి సమాధానాన్ని, బలహీనమైన వారికి ధైర్యాన్ని అనుగ్రహించుము. మీ కృప మరియు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంపై సమృద్ధిగా నిలిచియుండునుగాక. మీ కృపా బాగుల్యానికి సమర్పిస్తూ యేసు నామంలో ఈ వాగ్దానాన్ని ఆశీర్వదిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీకు, మీ కుటుంబాలకు, అందరి జీవితాల్లో నెరవేరునుగాక.